స్వాగతం. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఒక కంటైనర్లో అక్రమంగా ఆవులతో వెళ్తున్న సమాచారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా కుమరంకట్ట సెంటర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ దేశంలో ఆవులను గోమాతల సమానంగా పూజిస్తామని, అటువంటి గోమాతలను 89 ఆవులను తీసుకుపోవడం చాలా దారుణమని, కంటైనర్లో ఇరుక్కుపోవడం వలన 2 ఆవులకు చాలా బాగా నీరసం చెందాయని, దీనిని బీజేపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దీనిపై గిద్దలూరు అర్బన్ సిఐ సోమయ్య మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 5 గంటలకు సమాచారం అందిన వెంటనే కుమరంకట్ట దగ్గర కంటైనర్ మార్కెట్ యార్డ్ కి తరలించి పరిశీలించగా అందులో 89 ఆవులు ఉన్నాయని, 2 ఆవులకు స్థానిక పశు వైద్య అధికారులు చికిత్స అందిస్తున్నారని, దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. అవునమ్మా మార్కెట్ యార్డ్లో ఉన్నాం. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి. సరే సరే అదే ఇలా రూమా దూరం మళ్ళీ చెప్పి దిగుతాయి. బండి మార్చలేపు परमिशन लेटर का है, परमिशन लेटर ఈరోజు ఉదయం 4:30 నుంచి 5 మధ్యలో తెల్లవారుజామున రైల్వే స్టేషన్ దగ్గర డౌట్ వచ్చి కంటైనర్ ఆపడం జరిగింది. ఆ కంటైనర్ లో 120 నుంచి 140 గోమాతలను లారీలో బలవంతంగా కట్టేసి కనీసం ఊపిరి కూడా ఆడకుండా బలవంతంగా లారీలో నిలబడం జరిగింది. మేము వెంటనే డౌట్ వచ్చేసి పోలీసు అధికారులకు సిఐ గారికి ఇన్ఫార్మ్ చేశాము. సిఐ గారు వెంటనే కానిస్టేబుల్ పంపించడం జరిగింది. కానిస్టేబుల్ పంపించేసి మార్కెట్ యార్డ్ లో ఆ లారీ ఏదైతే ఉందో ఆ లారీని మార్కెట్ యార్డ్ తరలించేసి అక్కడ దింపడం జరిగింది. దింపిన తర్వాత చూసా ఉంటే చాలా బాధ వేసింది. ఎందుకంటే ఒక నీళ్లు లేవు, తిండి లేదు పాపం. వాటన్నిటిని చూసి దాదాపు 120 నుంచి 140 ఆవులను దింపడం జరిగింది. ఇలాంటి మాఫియాని అరికట్టాలనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఎస్పీ గారికి కూడా డిమాండ్ చేశాం. కాబట్టి ఇలాంటివి చెక్ పోస్టులు దిగుమతి చెక్ పోస్ట్ దగ్గర కూడా
డిఎఫ్ఓ గారు వెంటనే చర్యలు తీసుకుని, ఎందుకంటే దిగువమెట చెక్ పోస్ట్ దగ్గర చాలా అక్రమాలు జరుగుతున్నాయి, మీరు సరిగా అక్కడ పట్టించుకోవట్లేదు, ఎన్నో కూడా మా దృష్టికి వచ్చినాయి. ఈ రోజు మేము కళ్ళతో చూసిన తర్వాత మాకు వాస్తవాలు తెలిసినాయి. కాబట్టి డిఎఫ్ఓ గారు వెంటనే అక్కడ కానిస్టేబుల్ గానీ అక్కడ ఉండే రేంజర్లకు గానీ మీరు సీరియస్ గా చెప్పి అక్కడ లంచాలకు పాల్పడకుండా ఇలాంటి లారీలను ఎన్నో లారీలను కూడా ఈ మధ్య వదిలడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు గిద్దలూరు టౌన్ నుంచి ఇన్ని లారీలు పోతున్నాయంటే కారణం అక్కడ మీరు వదలడం వల్లే. కాబట్టి మీరు డిఎఫ్ఓ గారు దీన్ని వెంటనే సీరియస్ తీసుకుని కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఎందుకంటే మనం గోమాత అనేది ఒక దేవుడితో సమానం. అలాంటి దేవుణ్ణి మనం ఈ రోజు చంపుకుంటున్నామంటే మన హిందుత్వానికే చాలా చెడ్డ పేరు. కాబట్టి మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ఎస్పీ గారికి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 5 గంటలకి గిద్దలూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు ఉదయ్ శంకర్ గారికి వచ్చిన సమాచారం మేరకు ఒక కంటైనర్ ని ఆపటం జరిగింది. ఆ పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందరం కలిసి ఆపటం జరిగింది. దాంట్లో 89 దాకా ఆవులు తరలిస్తా ఉన్నారు. దాని మీద ఆ కంటైనర్ ని ఆవుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దీనికి ఎవరైతే బాధ్యులారో వారి మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది.